నమస్తే HS24 న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో ఇంకా ఉన్నారా లేరా అనే అంశంపై రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. జనాల మనసులో జగన్ మాత్రం కంపల్సరీగా ఉన్నారు. పబ్లిక్కి చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. తర్వాత పెన్షన్లు అవి ఇచ్చి పబ్లిక్కి చాలా హెల్ప్ఫుల్ స్కీమ్స్ అని పెట్టారు. అందుకే ఇప్పటికీ జనాల మనసులో ఉన్నారు. కాకపోతే మీరు అడుగుతుంది ఏంటంటే ఎందుకు గెలవలేదని అడుగుతున్నారు కదా, దానికైతే కార్యకర్తలు కొద్దిగా నిరుత్సాహపరిచారు. కార్యకర్తలకి సరైన న్యాయం చేయలేదు. కార్యకర్తలు కొద్దిగా తక్కువగానే చూశారు, ప్రజలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. దానివల్ల ప్రజలే నాకు ఓట్లు వేస్తారంటే ఆయన అభిప్రాయంతో ప్రజలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. కార్యకర్తలు కొద్దిగా పట్టించుకోవాలి, దానివల్ల ఆయన ఓడిపోయారు అనుకుంటున్నాను. ఇంకా ప్రజల మధ్యలోనే కాదు, ప్రజల మధ్యలో లేకపోయినా సరే ప్రజల హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన పరిపాలన సమర్థవంతమైంది, న్యాయవంతమైంది, కీర్తనవంతమైంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఎందుకు రాలేకపోయాడంటే ఆయన ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నాడు, ప్రతి గెలుస్తారని హామీ ఉంది. కానీ ఈవీఎంల ద్వారా చేసిన మోసం వల్ల ఆయన గెలవలేకపోయాడు. అంతకన్నా మించింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారండి. అప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, ఇప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు. ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా 40% ఓటింగ్ ఉంది, 11 సీట్లతో సంబంధం లేదండి. 40% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరండి ఇదేం కాస్త వీళ్ళకి ఎవరికైనా 40% ఒక విషయానికి అయితే 6% ఓటింగ్ వస్తే 21 సీట్లు గెలిచాడు. 42% వచ్చిన మనిషి 136 సీట్లు గెలిచాడు. 2% ఓటింగ్ ఉన్నోళ్ళేమో 7 ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే బీజేపీ. అలాగని జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇదంతా ఒక కుట్ర చేశారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చూడండి, మొన్నే విజయవాడలో జైలుకి వెళ్తే చూడడానికి వెళ్తే ఎంత జనం వచ్చారండి. అలాగే మిక్సీ చూడడానికి గుంటూరులో వెళ్తే ఎంత జనం వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి జగన్ అంటే జనం అండి. ఓడిపోవడానికి కారణాలు అనేది వదిలేయండి. ఓడిపోవడానికి వాళ్ళు ఎంత చేశారనేది వాళ్ళకి తెలుసు. అలాగే ప్రజలకు కూడా తెలుసు ఎంత ఓటింగ్ పడ్డాదో జనాలకి తెలుసు. ఇలా 40% ఓటింగ్ వచ్చిన వాళ్ళు 11 సీట్లు ఏంటండి. 2% ఓటు వచ్చిన వాళ్ళకి 7 సీట్లు 8 సీట్లు వాళ్ళకి. 6% ఓటింగ్ వచ్చిన వాళ్ళకి 21 సీటే. 42% వచ్చింది, 136 సీట్లు అతనికి. ఏంటి అంతా ఎలా జరిగింది అనేది ప్రజలకు తెలియదండి. ప్రజలకు తెలుసు, నాయకులకి తెలుసు, అందరికీ తెలుసు. జగన్ ఏంటండి, జగన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తున్నారు బయటికి ఎలాగుంది జనాలతో ఎంత ఇదిగా ఉంది, జనాలు ఎలాగ వస్తున్నారు. అది లేదు జనాల కోసం తప్ప. జగన్ అంటే జనమే. వీళ్ళంతా ఒక్కొక్కరు పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు. 40 సీట్లు వచ్చిన వాళ్ళు 11 సీట్లు అంటే ఎక్కడండి. 11 సీట్ల 40% ఓటింగ్ పడితే 11 సీట్లు వస్తాయో చెప్పండి. 6% ఓటింగ్ పడిన అతనికి 21 సీటే. ఎంత దారుణం అండి. ఇదంతా మాయ కాకపోతే, మంత్రం కాకపోతే వీళ్ళంతా అన్ని మేనేజ్మెంట్ చేసుకొని వచ్చారు తప్ప ఇంకేం మా ప్రజల్లో గెలిచిన వాళ్ళు కాదు. ఎప్పటికైనా సరే ప్రజల్లోకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. చాలా సార్ నమస్తే సార్, మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నామండి. తమరి పేరండి? గోపి. తమరి పేరండి? ఇప్పుడు మొన్న జగన్ గారు జనాల మనసులో ఇంకా ఉన్నారా లేరండి? ఉన్నారు. ఉంటే మొన్న ఎలక్షన్లోని ఓడిపోవడం కారణాలు అంటే జనాలు గుర్తించలేదు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో పథకాలు పెట్టారు. జనాలకి అది వినియోగించుకోలేదు. అది దానివల్ల ఓట్లేమో ఇది అవ్వడం వల్ల దానికి టీడీపీ రావాల్సి వచ్చింది. సార్ నమస్తే. జగన్ అంటే అభిమానం ఉంటే ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి మీరు చెప్పగలరా? తప్పకుండా రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనే బదులు ప్రజలు మోసపోయారు అనడం ముఖ్యమండి. ఎందుకంటే ప్రజలు మోసపోయారండి. ఎందుకంటే ఆయనకి ఏ ప్రభుత్వానికైనా గవర్నమెంట్ 5 సంవత్సరాలండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో కరోనా వల్ల అందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఏ విధంగా అతలకుతలం అయిపోయి అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఆయన ఎటువంటి సాకు చూపించకుండా ప్రతి పేదవాడికి అన్నం పెట్టాడండి.
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడండి. ఆయనకి అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడండి. ప్రజలందరికీ కూడా తెలుసండి. కాకపోతే ప్రజలు ఏ విధంగా ఆయన ఓటమి పాలయ్యాడంటే, ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి అసలు ఎవరు ఊహించిన విధంగా అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారండి. ప్రజలను మోసం చేసి ఆ ఓటు బ్యాంక్ అనేది తీసుకున్నారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం లేకపోతే 40% ఓటు బ్యాంక్ వాళ్ళు 3 పార్టీలు కలిపి 30 ఛానళ్ళు కలిపి 3 పార్టీలు కలిపి ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేసి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంకు రావడం అనేది ఆషామాషి కాదండి. ప్రజలు ఇప్పుడు ప్రతిదీ కూడా తెలుసుకున్నారు. ఈ 9 నెలల్లో వాళ్ళు చేసిన అబద్ధపు హామీలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు ప్రజలను మోసం చేశారనేది ప్రజలు గమనించారు. రేపు రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఏ విధంగా ప్రజల్లో ఉన్నాయో రేపు రానున్న ఎలక్షన్లో చూస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు బంపన్ మెజారిటీతో గెలిచే అవకాశాలు దాదాపు 151 కాదండి, 160 మొన్న గుంటూరులోనూ మిరపకాయలు వాళ్ళకి మద్దతు ధరలు పలకలేదని చెప్పేసి జగన్ గారు వెళ్ళి రిటర్న్ వచ్చే లోపే గుంటూరు వాళ్ళకి మిర్చి ధరలు మద్దతు ధరలు ఇచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన వెంటనే ఈ రోజు అధికార ప్రభుత్వాలు కూడా ఏ విధంగా కదులుతున్నాయి అనడానికి నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ అభిమానం జనంలో ఉందనడానికి నిదర్శనం మొన్న గుంటూరు మిర్చి యార్డులో జరిగిన కార్యక్రమము, అలాగే నిన్న పార్వతీపురం పర్యటనలోని వచ్చిన జనాదరణ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో ఉన్నారండి. మేము వెయిట్ చేస్తున్నాము. జమిలీ ఎలక్షన్లు వస్తే 2027లో తప్పనిసరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 165 సీట్లు పైసలకు గెలుస్తారనే నమ్మకాన్ని అయితే మేము సరే. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తుంటే సూపర్ 6 హామీలు అని చెప్పి అబద్ధాల హామీలతో ఈ రోజు ముందుకు వచ్చి ఉన్నదండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళు పథకాలు పూర్తి స్థాయిలో అందించలేని విధంగా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 5 సంవత్సరాల్లో 2,73,000 కోట్లు ప్రజలకి అమ్మఒడి అని కానీ, విద్యా దీవెన అని కానీ, రియంబర్స్ అని కానీ ప్రతి ఏటా ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి విద్యార్థికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో పథకం కింద వాళ్ళ లబ్ధి చేకూర్చేలాగా ఆయన పథకాలు రచించి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ఎలాంటి కరప్షన్ లేకుండా జరిగేలా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవనీయులు అక్కడ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఈ రోజు అదైతే కనిపించట్లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాము పథకాలు నేరుగా ఎవరికి కూడా అందేట పక్షాన లేదు. అలాగే చాలా వరకు పథకాలు తీసేస్తున్నారన్న మాట కూడా చూస్తున్నాము. ఇలాగే జరిగితే రానున్న ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ప్రజలకి చాలా మంచి అభిప్రాయం అనేది. అలాగే రాజశేఖర్ టైం దగ్గర నుండి అభిమానం అనేది పుట్టుకొచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ అంటే ప్రజల్లోనే అనేక అభిమానం ఉంది. కాకపోతే ఎలక్షన్ టైంకి కూటమి ఇచ్చిన కొన్ని అసత్య ప్రచారం చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి 3,000 పెన్షన్ 4,000 ఒకే టైం ఇస్తానని చెప్పేటప్పటికి కొంతమంది ఆ పక్క టర్న్ అవ్వడం జరిగింది. వాలంటీర్లు 5,000 నుండి 10,000 అయినప్పటికీ అది కొంత మైలేజ్ జరిగింది. అదే రకంగా ఉద్యోగస్తులు చిన్న అనవసరం వీటికి కొన్ని డబ్బులు ఇస్తున్నారని బ్యాడ్ ప్రచారం అయింది. మా డబ్బులు మాకు ఇస్తున్నారు కదా, ఈ ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, కుమ్మర్లకి ఎందుకు ఇవ్వాలి, కంసాలకి ఎందుకు ఇవ్వాలని ఒక ఇది బాగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే అనవసరం డబ్బు ఖర్చు అయిపోతుందని దీని మీద మార్పు చేస్తే ఏమైనా బాగుంటుందని దీని మీద మార్పు చేయడం జరిగింది. ప్రజలైతే కార్యకర్తలు కూడా మరి ఆ పార్టీలోని కార్యకర్తలు విలువ లేకపోయినా కార్యకర్తలు కూడా సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. ఇవన్నీ చేసుకుని దీనివల్ల కొంత ఎక్కువ చేయడం వల్ల ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. ఛానల్స్ కూడా కూటమి తరఫున ఛానల్స్ ఎక్కువ అవడం, వైఎస్ఆర్ తరఫున ఒకే ఛానల్ ఉండడం అవి కూడా బాగా మైనస్ అయ్యి ల్యాండ్ గ్రాఫింగ్ అనేది బాగా తీసుకొని వెళ్ళారు. ఎవరు భూమి ఎవరు తీసుకోవడానికి ఇది లేకపోయినా సరే ఆ విషయం అయితే పబ్లిక్లో బాగా బ్యాడ్గా తీసుకెళ్ళడం వల్ల మైనస్ జరిగింది. మార్నింగ్ అండి, జగన్ ప్రజల గుండెల్లో ఉన్నాడని అడుగుతున్నారు కదా. ప్రజల గుండెల్లో ఉన్నాడండి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత డీప్గా ముద్ర వేసుకున్నవారు ఎవరంటే జగన్ ప్రభుత్వంలో పేద అనేవాడే లేడు. ఈ చంద్రబాబు ప్రభుత్వంలోనైతే పేదవాడు చాలా బాధపడుతున్నాడు. జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ కూడా అందుకున్నాం. జనాలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది జగన్ పక్కకు తోసి మరీ అధికారంలోకి వచ్చారు. ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు.
కనుక నెక్స్ట్ ఏమైనా జగన్ మనం అందరం గెలిపించుకుందాం. మళ్ళీ జగన్ రావాలి, జగన్ మంచివాడు, జగన్ గొప్పవాడు అని కూడా నేను చెప్తున్నాను. ఈ పేదవారి ఆశీస్సులన్నీ కూడా జగన్కి తోడై ఉండును గాక. ఎందుకు గెలవలేదు అని కూడా అడుగుతున్నారండి. జగన్ ఎందుకు గెలవలేదంటే ఫ్రాడ్ చేశారు. ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం ఫ్రాడ్ చేయడం వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు గెలిచాడు. లేకపోతే ఫ్రాంక్గా జరిగితే మాత్రం జగన్ ఓడిపోయే పరిస్థితే లేదు.